లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రకృతికి చైతన్యానికి మధ్య సంబంధము. చైతన్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఏ మేరకు ప్రకృతిని, దాని స్వభావాన్ని మరియు అంతర్గత రహస్యాలను అర్థం చేసుకోగలుగుతాడో ఆ మేరకు అతని విజయము, సంతోషము, సంతృప్తి మరియు శాంతి ఉంటాయి. ఇచ్ఛా మాత్రంగానే చైతన్యం సంకోచించగలదు మరియు విస్తరించగలదు. అంతేకాకుండా వస్తువుల యొక్క స్వభావాలుగా మంచి, చెడు, బాధ లేదా సంతోషంగా ప్రకటితమవుతుంది. మనిషి అజ్ఞానంలో ఉన్నా లేదా కావాలని ప్రకృతిని నిర్లక్ష్యం చేసినా లేదా చైతన్యాన్ని ఇంద్రియాలకే పరిమితం చేసిన అహంకారము మొదలైన అరిషడ్ వర్గాల రూపంలో దుర్గుణాలు కనిపిస్తాయి. అహంకారము, చెడ్డతనము, భయము, ఎరుక లేకపోవడం, భావోద్రేకాలు, సమస్యలు మరియు బాధలు మనస్సు మీద ఆధిపత్యం వహించడం వలన చైతన్యం నలిగిపోతుంది. మనస్సు విస్తరించడం ప్రారంభించి ప్రకృతితో సామరస్యంగా ఉన్నప్పుడు స్పష్టత, ఎరుక, ప్రేమ, దయ, సంతృప్తి, శాంతి మరియు సంతోషం దాని స్వభావాలు అవుతాయి. అహంకారపు పొర చెరిగిపోతుంది. మనిషి ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ శాంతిని పొందుతాడు. 6వ జ్ఞానేంద్రియాన్ని కలిగి ఉన్న మానవుని జన్మ లక్ష్యము ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ పరిపూర్ణతను పొందడమే. ఇదే భగవదారాధన. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.